పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శశిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఝాన్సీరెడ్డి మరియు తెలంగాణ యువజన కాంగ్రెస్ శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొడకండ్ల బస్టాండ్ చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్, కొడకండ్ల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోదిమెట్ల యాకేష్ యాదవ్, కొడకండ్ల మండలం అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్, కొడకండ్ల సర్పంచ్ దోలం మమత సతీష్, కొడకండ్ల టౌన్ అధ్యక్షులు రవీందర్, పసునూరి మధు, సునీల్ రెడ్డి, అన్నం శ్రీను, కడగొట్ట తాండా సర్పంచ్ యాకూబ్ నాయక్, ఆక్యతాండా సర్పంచ్ బొందమ చంద్రు నాయక్, ఏఎంసీ డైరెక్టర్ దేశగాన్ నాగరాజు, పెద్దబాయి తాండా ఉప సర్పంచ్ వాంకుడు మంగు నాయక్, లక్ష్మక్కపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నామాల ఉదయ్ కుమార్, ఎడెల్లి సోమశేఖర్, యువజన కాంగ్రెస్ గ్రామాల అధ్యక్షులు గుగులోత్ సతీష్, అజయ్, రవీందర్, సోషల్ మీడియా బొలగాని శివగౌడ్, యువజన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి వీచేసినటువంటి నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, సర్పంచ్లకు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, దేశంలో నియంత హిట్లర్ పరిపాలన కొనసాగుతుందన్న దానికి నిదర్శనం ఇవాళ నీట్ పేపర్ లీకేజీ. ఇవాళ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇవాళ ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని ఆగం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజ్ జరగడం వల్ల జరిగింది. ఇవాళ చదువుకున్న వ్యక్తి ప్రధాని పొజిషన్ లో ఉంటే ఇట్లాంటి వ్యవస్థ జరగదు. ఇవాళ చదువుకున్న వ్యక్తి ప్రధాని ఉంటే ఇట్లా పేపర్ లీకేజ్ జరగదు. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. చదువుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ లాంటి వారు దేశం కోసం వారి కుటుంబం త్యాగం చేయడం మన అందరికీ తెలిసిందే. అట్లాంటి చదువుకున్న వ్యక్తి కనుక ఉంటే అట్లాంటి పొజిషన్ లో ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పేపర్ లీకేజ్ లాంటి జరగకుండా ఉంటది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీని పొందబెట్టడమే ఖాయంగా యూత్ కాంగ్రెస్ ఇవాళ పనిచేస్తా ఉంది. ఇక్కడనే కాదు, దేశం మొత్తం మీద యూత్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ డాక్టర్లు అయి ఇవాళ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండాల్సిన వారు ఇవాళ ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల 22 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు ఆగం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ బీజేపీ ఒక్కటే చేస్తా ఉంది, మతాన్ని ముందు పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని, మతతత్వంతో హిందూ 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 మతం అని చెప్పేసి ఇవాళ కేవలం ఓట్ల కోసమే ఇవాళ ఈ దేశంలో విభజన రాజకీయాలు చేస్తా ఉంది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఓట్ల కోసం ఈ బీజేపీ పార్టీ కపట ప్రేమను ప్రజల మీద చూపిస్తూ వారి స్వార్థం కోసమే చేస్తా ఉంది. ఇవాళ మనం ఎంతో చూస్తా ఉన్నాం. ఈ పేపర్ లీకేజే కాదు, ఓట్ల రూపంలో కూడా ఓట్ చోరీ చేసి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకుని ఇవాళ లక్షల ఓట్లు తీస్తూ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రావడం కోసం వస్తా ఉంది. ఈ అధికారంలో రానికి ముఖ్య పాత్ర ఎలక్షన్ కమిషన్ పోషిస్తుంది. దాని వెనకాల నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఉంటూ, అలాగే ఆర్ఎస్ఎస్ ఉంటూ ఈ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ వాళ్ళ కపట బుద్ధిని, దుర్మార్గమైన బుద్ధిని చూపిస్తూ ఇవాళ ప్రజలు మోసం చేస్తా ఉంది. ప్రజలారా, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉండబోతా ఉంది ఈ బీజేపీ వల్ల, ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇద్దాం. ఇవాళ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో ఉంటే అది రాహుల్ గాంధీ గారు. కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే నిస్వార్థంగా ఇవాళ కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా దేశ ప్రజల కోసం భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేయడం కోసం ఇవాళ యాత్ర చేసిన ఘనత ఇవాళ రాహుల్ గాంధీ గారిది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటాం. ఈ దేశంలోనే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం కీలక భూమిక యూత్ కాంగ్రెస్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.